జీతం రాగానే రాజాలా ఖర్చు పెట్టి నెలాఖరు వచ్చేసరికి అప్పుల కోసం వెతుకుతున్నారా? మీ సంపాదన ఎంత ఉన్నా సరే మీ దగ్గర ఈ మ్యాజికల్ ఫార్ములా లేకపోతే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వ్యక్తులు వాడే 50-30-20 రూల్ ఏంటో ఈ వీడియోలో లైవ్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రోడక్షన్. నమస్తే, నేను మీ నిధిని. నిధి మనీ వండర్స్ కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ కేవలం ఆలోచనలు ఉంటే సరిపోదు, చేతిలో ఉన్న రూపాయిని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియాలి. చాలామందికి వచ్చే సమస్య ఒక్కటే, సంపాదన బానే ఉంది కానీ నెలాఖరు వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. దీనికి పరిష్కారమే 50-30-20 రూల్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ద కోర్ కాన్సెప్ట్. పాయింట్ 1. 50% అవసరాలు నీడ్స్. మీ నికర ఆదాయంలో టేక్ హోమ్ సాలరీ 50% మాత్రమే మీ అవసరాలకు వాడాలి. అవసరాలు అంటే ఇంటి అద్దె, కిరాణా సామాన్లు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు. అంటే ఇవి లేకపోతే మనకు కష్టం అన్నమాట. మీ అవసరాలు 50% దాటుతున్నాయంటే మీరు మీ లైఫ్ స్టైల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాయింట్ 2. 30% కోరికలు వాంట్స్. మనం రోబోలం కాదు కదా, ఎంజాయ్ చేయడానికి కూడా డబ్బు కావాలి. అందుకే మీ ఆదాయంలో 30% మీ కోరికల కోసం కేటాయించండి. అంటే కొత్త బట్టలు కొనడం, బయట హోటల్లో తినడం, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు లేదా ట్రిప్స్ వేయడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 30% లోపే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీరు ఆర్థికంగా వెనకబడిపోతారు. పాయింట్ 3. 20% పొదుపు మరియు పెట్టుబడి సేవింగ్స్ మరియు డెట్ రీపేమెంట్. ఇక మిగిలిన 20% అతి ముఖ్యమైనది. ఇది మీ భవిష్యత్తు కోసం. ఈ డబ్బును ముందే పక్కన పెట్టేయాలి. దీనితో మీరు మీ అప్పులు తీర్చవచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయవచ్చు లేదా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధనవంతులు అయ్యే ప్రతి ఒక్కరూ చేసే మొదటి పని ఇదే. ఇంపార్టెంట్ పాయింట్స్. పే యోర్సెల్ఫ్ ఫస్ట్. జీతం రాగానే ముందు 20% పొదుపు వైపు పంపండి. ఆ తర్వాతే ఖర్చులు మొదలుపెట్టండి. నీడ్స్ వర్సెస్ వాంట్స్. ఏది అవసరమో, ఏది విలాసమో క్లారిటీ ఉండాలి. ట్రాక్ ఎవ్రీథింగ్. మీ ఖర్చులను ట్రాక్ చేయడానికి ఒక చిన్న డైరీ లేదా మన AI లాంటి యాప్స్ వాడండి. కన్సిస్టెన్సీ. ఒక నెల చేసి ఆపేయడం కాదు, ప్రతి నెల ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. కన్క్లూజన్. మిత్రులారా, 50-30-20 రూల్ అనేది కేవలం ఒక లెక్క కాదు, అది ఒక క్రమశిక్షణ. మీ జీతం 10,000 రూపాయలు అయినా లేదా 1,00,000 రూపాయలు అయినా ఈ రూల్ పాటిస్తే మీరు ఎప్పటికీ అప్పుల పాలు కారు. మీరు కూడా ఈ రోజే మీ బడ్జెట్ డైరీని మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్స్లో స్టార్ట్ అని టైప్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మనం అత్యవసర సమయాల్లో ఆదుకునే ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మనీ వండర్స్. నేను మీ నిధి. సెలవు.